Why should we be kind? మనం ఎందుకు దయ కలిగి ఉండాలి? Simple, because God is kind. దేవుడు దయగలవాడు కాబట్టి మనం కూడా దయ కలిగి ఉండాలి. Why should we be loving? మనం ఎందుకు ప్రేమించే వారుగా ఉండాలి? Because God is loving. దేవుడు ప్రేమించేవాడు కాబట్టి. What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? Whatever personality God has, we must have it in our lives. కాబట్టి ఎటువంటి ఆ యొక్క గుణలక్షణాలు దేవుడికి ఉన్నాయో అది మనం కూడా కలిగి ఉండాలని అర్థం. Amen. So let's try to find out some more characters of God. కాబట్టి కొన్ని దేవుని యొక్క గుణలక్షణాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Can you tell me? కొన్ని మీరు చెప్పగలుగుతారా? What else? He's kind. He's loving. What else? దేవుడు ప్రేమ గలవాడు, దయ గలవాడు అని చెప్పాం కదా. ఇంకేమైనా చెప్పగలుగుతామా? Merciful. ఇంకా కనికరం గలవాడు. He's holy. Yes, పరిశుద్ధుడు. Correct. What else? Forgiving. క్షమించే గుణం గలవాడు. Eric, I'm expecting answers from you. Okay, tell. What is that? Generous. Wow. You come here. You come here. You come in. You come in. You come in. You come here. You come here. How did you know that is the exact thing in my mind? నీకు ఎట్లా తెలుసు నా మనసులో ఉంది అదే అని ఎలా తెలుసు? I thought I will give my usual dialogue. నేను మామూలుగా చెప్పేదానికి ఒక డైలాగ్ చెప్తాం అనుకున్నాను. Until you tell what is in my mind, I will keep on asking. కాబట్టి నా మనసులో ఉన్నది మీరు చెప్పేందుకు నేను అడుగుతూనే ఉంటానని చెప్తాం అనుకున్నాను. This Yvonne fellow didn't give opportunity to you. కాబట్టి ఇవాళ నాకు అవకాశమే ఇవ్వలేదు. You see, one very important character of God is His generous. కాబట్టి ఒక ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క లక్షణం ఏంటంటే ఆ దయాళుత్వము అనేది ఇచ్చే గుణం. ఔదార్యత్వం. ఔదార్యత్వము. See, I will give an example. ధారాళం. I'll give an example. Jesus wanted to feed 5,000 people. 5,000 మందికి మరి దేవుడు ఆహారం ఇవ్వాలనుకున్నాడు. Did He do that? అతను చేశాడా చేయలేదా? Okay. Did the people eat stomach full or just a little taste? కాబట్టి మరి కడుపునిండా తిన్నారా లేదా కొంచెం రుచి చూసారా వారు? They ate stomach full, right? కడుపునిండా తిన్నారు వారు. But is that all? మరి అంతవరకేనా అక్కడికి? Was it not left over? మరి మిగిలి ఉండలేదా కొంచెం? Correct. అవునా? That means God did not give less than what they needed. వారికి ఎంత కావాలో అంతకన్నా తక్కువ దేవుడు వారికి ఇవ్వలేదు. God did not give just what they needed. కాబట్టి ఎంత కావాలో అంతే వారికి ఇవ్వలేదు. God gave them more than what they needed. కాబట్టి వారికి కావాల్సిన దానికన్నా ఎక్కువగానే దేవుడు ఇచ్చాడు. See, generosity. దాన్ని ఔదార్యం అంటారు. When Bible talks about God's blessing, Bible tells your cup will overflow. కాబట్టి దేవుని వాక్యం చెప్తుందంటే మరి మీ యొక్క గిన్నె నిండి పొందుతుంది అని రాయబడింది. It's not that your cup will be full. అనగా మీ పాత్ర నిండి ఉంటుంది అని కాదు కానీ overflow. అది నిండి పొర్లేదిగా ఉంటుంది అని. Or Bible tells, give and it shall be given unto you, good measures pressed down, shaken together, running over shall men give to you. కాబట్టి మీరు ఆ విధంగా అది ఇచ్చినప్పుడు అది ఆ విధంగా అది అణచబడి కుదించబడి దాంట్లోంచి పైకి వచ్చే విధంగా మీకు ఇవ్వబడుతుంది అని చెప్పి. God gives abundantly. కాబట్టి చాలా సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. That's His character. అది ఆయన యొక్క లక్షణంగా ఉంటూ ఉంది. And that is why we must be able to have that character in our lives. దానిని బట్టి అదే లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. In the book of Isaiah chapter 32 there is a very powerful word. మరి యెషయా 32లో ఒక శక్తివంతమైన ఒక మాట ఉంది. But a generous man devises generous things, and by generosity he shall stand. In Telugu it is little different. కొంచెం మార్పుగా ఉంది. 8. 32 యెషయా 32 8వ వచనం మనం చూస్తున్నాము. కనులు ఘనకార్యములు కల్పించువారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. See, the word that is used in Hebrew is nadab in ATAB. నడాబ్ అనే పదము హీబ్రూ భాషలో వాడబడింది.
That means generous. అనగా ఆ ధారాళంగా ఇచ్చేవారు అని అర్థం. So a generous man has attitude of generosity. కాబట్టి ఆ విధంగా ధారాళత్వం కలిగిన వ్యక్తికి ఆయన స్వభావంలోనే ఉంటుంది ధారాళంగా ఇవ్వడం అనేది. See, generosity, when I talk about, it doesn't mean about money. కాబట్టి ఈ విధంగా ధారాళంగా ఇవ్వడం అంటే నేను కేవలం డబ్బు గురించి మాత్రమే మాట్లాడడం లేదు. It goes far beyond that. దాన్ని దాటి కూడా అది ముందుకు వెళ్తూ. See, generosity, the word itself tells us it is more than a person deserves. కాబట్టి ఆ మాట యొక్క అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి ఎంత పొందడానికి అర్హత కలిగి ఉన్నాడో ఆ అర్హత కలిగిన దానికన్నా ఎక్కువగా ఇవ్వడమే ఆ ఔదార్యం అంటే. I'll give you an example. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. Today morning I went to El Shaddai. ఈ ఉదయం నేను ఎల్ షడాయ్ సంఘానికి వెళ్ళాను. I went to the parking. నేను ఆ పార్కింగ్ ప్లేస్ కి వెళ్ళాను. So in that parking, first the car of brother James was parked. మరి మొట్టమొదటిగా అక్కడ జేమ్స్ బ్రదర్ గారి కార్ అక్కడ పార్క్ చేయబడి ఉంది. Then Pradeep's car was parked. దాని పక్కన ప్రదీప్ గారి కార్ పెట్టబడి ఉంది. And there was an empty parking space. మరి అక్కడ ఒక ఖాళీ స్థలం కూడా ఉన్నది. And beyond that, another car was parked. దాని అవతల ఇంకో కార్ కూడా పార్క్ చేయబడి ఉంది. So I parked. I mean, I was, that was from the church only. అది కూడా ఆ మూడవ కార్ కూడా ఆ సంఘానికి చెందిందే. So I was wondering why that car is parked there instead of here. కాబట్టి అనుకున్నాను ఈ కార్ ఎందుకు ముందుగా అక్కడ పెట్టబడింది, ఇక్కడ ఉండొచ్చు కదా అనుకున్నాను. Anyway, I parked my car in the empty parking space. ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో అక్కడ నా కార్ పార్క్ చేశాను. As I got down, దిగిన తర్వాత the brother, his name brother Sidney, from that car also got down. అక్కడ ఆ సిద్ధి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా కార్ నుంచి బయటకు వచ్చాడు. And this is what he said. ఆయన చెప్పిన మాట ఏంటంటే అప్పుడు, Brother, I knew that you would come. That's why I kept this place empty for you and parked it. కాబట్టి సోదరా నువ్వు వస్తావు నాకు తెలుసు కాబట్టి ఈ స్థలాన్ని నీకోసం నేను ఖాళీగా ఉంచి దీన్ని దాటి ముందుకు వెళ్ళి నా కారు పెట్టానని చెప్పాడు. See, he could have parked there and nobody would complain. కాబట్టి ఆయన అక్కడే మామూలు స్థలంలో పెట్టుంటే ఎవరు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. I could have parked somewhere else. నేను ఇంకా ఎత్తుక్కుంటూ ఇంకో స్థలానికి వెళ్ళేవాడిని. But see, this is a generous heart. ఇక్కడ ఏంటి ఒక ఆయన హృదయంలో ఒక ధారాళత్వం కనబడుతుంది. He doesn't need to do that, but he did that because his heart is generous. కాబట్టి ఆయన చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చేశాడు. కారణం ఏంటి? ఆయన హృదయంలో ఆ ఔదార్యం ఉంది కాబట్టి. See, God devises, plans generous things for us. కాబట్టి దేవుడు ఆయన యొక్క ప్రణాళికల్లో అటువంటి ధారాళత్వం అనేక పనులు ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. See, for example, he told Abraham how would his children be. కాబట్టి అబ్రహాంకి ఏం చెప్పాడు? పిల్లలు ఏ విధంగా విస్తరిస్తారని చెప్పాడు కదా. Like sand of the sea. వారు ఇష్ట రేణువులాగా ఉంటారని చెప్పి. Like stars of the skies. ఆకాశంలో నక్షత్రాలుగా ఉంటారని చెప్పి. It's not just about one or two. ఏదో ఒకటి ఇద్దరు గురించి కాదు, కానీ His plan is a generous plan, a big plan. అది చాలా గొప్పది, లేదా పెద్దది, చాలా ఔదార్యమైనటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, think about our Lord Jesus Christ. మన ప్రభువైన యేసు ప్రభువుని గురించి ఆలోచించండి ఒకసారి. I mean, this generosity is beyond our imagination. ఆయన చూపేటువంటి ఔదార్యం ఏదైతే ఉందో అది మన యొక్క ఊహకు అందరిదిగా ఉంటుంది. He is the King of Kings and Lord of all. ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. He became a servant for us, మన కోసం ఆయన ఒక పనివాడి, ఒక సేవకుడిగా మారాడు, so that we may become sons. మనం కుమారులుగా మార్చబడినట్టుగా. His desire for us is generous. కాబట్టి ఆయన ఉన్నటువంటి కోరిక మన విషయంలో అది చాలా ధారాళంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Prodigal son went and offered to his father that I will be your servant. తప్పైన కుమారుడు తండ్రి నేను ఒక పనివాడిగా మీ ఇంట్లో ఉంటానని చెప్తాడు. But father with his generous heart said, not as a servant, I accept you as my son. కాబట్టి ఆ తండ్రి కూడా ఒక ఔదార్యమైనటువంటి మనసుతో ఉంటాడు, ఒక పనివాడిగా కాదు, నేను నా కుమారుడిగా నేను తీసుకుంటానని చెప్తాడు. We are actually slaves purchased by the blood of Jesus. మనందరం కూడా ఒకటిగా చెప్పిన బానిసలము యేసు రక్తం ద్వారా కొనబడినవారు. But our generous Father in heaven has extended his fatherhood to us. కాబట్టి మన తండ్రి అయినటువంటి దేవుడు దయగలవాడు, ధారాళంగా కాబట్టి ఆయన మన తండ్రి ఉండడానికి ఇష్టపడ్డాడు. See, generosity is where you don't give because the person deserves. కాబట్టి మరి ధారాళంగా ఉండడం అంటే ఆయనకి అది దాన్ని పొందడానికి అర్హత ఉంది కాబట్టి నువ్వు ఇవ్వడమని కాదు. Generosity is where you give because it is your heart, not the need of the person, but it is your heart that matters over you. కాబట్టి ఆ వ్యక్తికి ఉన్నటువంటి అవసరతను బట్టి కాకుండా నీకున్నటువంటి మనసును బట్టి, హృదయాన్ని బట్టి నువ్వు ఇస్తావే, దాన్నే ఔదార్యం అంటారు. See, generous man will always be thinking, what can I do?
కాబట్టి ఈ విధంగా ధారాళంగా ఇచ్చే మనసున్న వ్యక్తి ఎప్పుడు కూడా నేను ఏం చేయగలదని ఆలోచిస్తూ ఉంటాడు. You know, Bible talks about one example. ఒక ఉదాహరణ దేవుని వాక్యం చెప్తూ ఉంది. It's in the book of First Kings. మొదటి రాజుల్లో ఆ విషయాలు మనం Sorry, చూస్తాం. Second Kings 4th chapter. రెండవ రాజు 4వ అధ్యాయంలో It's from verse 8 to 18. మరి 8 నుంచి 18 వరకు ఆ మాట. We won't go through that, but I'll tell you what it is. దాని గురించి మనం చదవగానే నేను మీకు చెప్తాను దాంట్లో ఏమున్నాయో. There was a woman in a place called Shunem. మరి షూనేం అనే ఒక ప్రాంతంలో ఒక స్త్రీ ఉన్నది. Elisha the prophet would pass that way very often. కానీ ఎలీషా అనే ప్రవక్త ఆ ప్రాంతం గుండా ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటాడు క్రమముగా. This woman noticed him. ఈ స్త్రీ ఆయన్ను గమనించింది. Noticed, first of all, he's a man of God. మరి మొట్టమొదటిగా ఈయన దైవజనుడు అని ఆమె గుర్తించింది. And then she began to think, ఆ తర్వాత ఆమె ఆలోచించడం ప్రారంభించింది. what can I do for him? ఆయన కోసం నేను ఏమి చేయగలుగుతాను అని. He never asked her. ఆయన ఎప్పుడు కూడా ఆమె అడగలేదు. But look at her generous heart. కానీ ఆమెటువంటి ఆ యొక్క ధారాళమైన మనసు మీరు చూడండి. She went and invited him for food when he was going his way. ఆయన తన మార్గంలో వెళుతుండగా ఆమె వెళ్ళి మా ఇంటికి భోజనానికి రమ్మని ఆయన ఆహ్వానిస్తూ ఉంది. So she fed him. ఆ తర్వాత ఆయనకి భోజనం పెట్టింది. Regularly he would go that way. ఆ మార్గంలో ఆయన క్రమంగా వెళ్తూ ఉండేవాడు. First I think she began to invite him, then he automatically began to stop at her. ప్రారంభంలో అనుకుంటారు ఆయన ఆహ్వానించిన తర్వాత క్రమంగా ఆయనే వెళ్ళడం ప్రారంభించాడు. But it didn't stop over there. కానీ అక్కడితో అక్కడ అది ఆగిపోలేదు. Remember, a generous man will be thinking or planning generous things. కాబట్టి ఔదార్యమైనటువంటి ఆ వ్యక్తి ఎప్పుడు కూడా అటువంటి క్రియల గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. So she realized he's passing this way, but there is no place for him to rest. కాబట్టి ఈయన ఈ మార్గంలో వెళ్తూ ఉన్నాడు కానీ ఆయన విశ్రాంతి కోసం ఇక్కడ స్థలం లేదు అని గమనించింది. So she actually built a room for him to rest. కాబట్టి ఆయనకి విశ్రాంతి కోసం ఒక చిన్న గది కూడా ఆమె కట్టించింది అక్కడ. Was he expecting anything from him? ఆమె నుంచి ఏమైనా కోరుతున్నాడా? Not at all. ఏమి కూడా అక్కడ లేవు. Actually, Elisha asked her, what can I do for you? కాబట్టి ఎలీషానే అడుగుతున్నాడు, నేను నీకేమైనా చేయాలా అంటాడు. She said nothing. నాకేమీ అక్కర్లేదు అంటాడు. She was not thinking about what she lacked. She was thinking about what was overflowing in her life. కాబట్టి తనకున్నటువంటి కొరతని లోటుని ఆమె చూడలేదు కానీ ఆమె జీవితంలో ఏదైతే నిండి పొందుతూ ఉందో దాన్ని ఎలా వాడాలి అని చెప్పి ఆలోచిస్తూ. She wanted to pour the overflow in the life of somebody. Here, Elisha the prophet. కాబట్టి ఎవరో ఒకరి జీవితంలో నాకు దేవుడు ఇచ్చిన వాటిని నేను ఆ విధంగా ఇవ్వాలి అని అనుకుంటుంది. ఈ సందర్భంలో అయితే అది ఎలీషాకి ఆ విధంగా చూస్తూ. The strange thing is she didn't have a child. కాబట్టి ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆమెకి పిల్లలు లేరు. But she never mentioned it to the prophet saying, bless me that I may have a child. కాబట్టి ప్రవక్తతో ఆ మాట చెప్పలేదు, నాకు ఆశీర్వదించు, నా కుమారుడు కావాలి, కుమార్తె కావాలని చెప్పలేదు. Do you realize the heart of a generous person? కాబట్టి ఒక ఔదార్యమైనటువంటి ఒక వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉంటుందో మీరు గమనిస్తున్నారా? She is not even thinking about what I need. కాబట్టి తనకేమి కావాలో ఆమె ఆలోచించడం లేదు. She was not even thinking about if I do this for man of God, what will I get? కాబట్టి ఈ విధంగా ఈ దైవజనుడు నేను చేస్తే నాకేం వస్తుంది అని ఆలోచించడం లేదు. So man of God only found out that she doesn't have a child. కాబట్టి ఆ దైవజనుడికే తెలిసిన విషయం ఏంటంటే ఈమెకి పిల్లలు లేరు అని. So he blessed her and she had a child. అప్పుడు ఆయనకు ఆశీర్వాదంతో ఆమెకు పిల్లలు పుట్టారు. See, why did she get a child? ఆమెకు ఎందుకు ఆ పిల్లలు పుట్టారు? Because of her generosity. కాబట్టి ఆయన యొక్క ఔదార్యమైనటువంటి మనసును బట్టి. She got noticed because of the generosity. కాబట్టి ఆమెను ఎందుకు ఆయన గుర్తించాడంటే ఆమెటువంటి ఔదార్యాన్ని బట్టి. See, do you remember any other generous people in the Bible? దేవుని యొక్క వాక్యంలో అటువంటి ఔదార్యాన్ని మనిషినటువంటి మీకు జ్ఞాపకం ఉందా? Abraham was generous. అబ్రహాము మరి ఔదార్యమైన వ్యక్తిగా ఉన్నాడు. See, when Lot wanted to separate, he was so generous. Even being a boss, he told, where you want to go, you go. I will go in the opposite direction. కాబట్టి మరి లోతు అబ్రహాము మధ్యలో ఆ విధంగా మరి విడిపోవాల్సి వచ్చినప్పుడు మరి అబ్రహాము తన వైపు నుంచి కాకుండా లోతు వైపు నుంచి ఆలోచించి నువ్వు ఎటు వెళ్ళాలని చెప్పి అవకాశం ఇస్తాడు. That is generous heart. అది ఔదార్యమైనటువంటి ఒక హృదయంగా మనం చూస్తాం. Who else? ఇంకా అటువంటి వారు ఎవరున్నారు? ధారాళంగా ఇచ్చే మనసున్న వారు, ఔదార్యం కలిగిన వారు. Jesus himself. యేసు ప్రభువు He poured his life for us without holding anything back. కాబట్టి ఆయన తన ప్రాణాన్ని మన కోసం సమర్పించిన వాడిగా ఉన్నాడు యేసు ప్రభువు. Who else? God gave his son. దేవుడు మరి తన కుమారుని అనుగ్రహించాడు. Cornelius, you remember Cornelius?
కొర్నేలియస్ మీకు జ్ఞాపకం ఉన్నాడా? He was so generous that his generosity came before God and God sent an angel. కాబట్టి ఆయన ఎంత ధారాళమైన మనసు గలవాడంటే ఆయన చేసిన ఆ కార్యాలు అవి పరలోకానికి చేరే అక్కడి నుంచి దేవుని దూతలు వచ్చారు. Amen. Who else is generous? ఆ విధంగా అటువంటి ఆలోచనలో ఎవరున్నారు? I'll tell you one generous woman, very generous woman. ఒక స్త్రీ ఉంది, ధారాళమైనటువంటి మనసు కలిగిన స్త్రీ. Can you tell me a very generous woman other than the Shunammite woman? ఈ షునేమిరాలు కాకుండా ఇంకొక స్త్రీ ఉంది, తెలుసా ఎవరు ఆమె మీకు? Mary Magdalene. Yeah, Mary Magdalene, correct. Antarpudi. I mean, that was also wonderful, expensive thing. She just poured it on Jesus. కాబట్టి చాలా ఖరీదైనటువంటి ఆ అత్తరపుడిని కూడా ఆయన దగ్గరికి వచ్చి పగలగొట్టి ఆ యేసు మీద ఆమె రాయడం మనం చూస్తాం. In Hindi there is a powerful word. మరి హిందీ భాష ఒక శక్తివంతమైన ఒక మాట ఉంది, ఉండేది అనే మాట. See, that means you just I don't know how to put that in English, but that shows a generous heart. కాబట్టి అది చెప్పడం ఇంగ్లీష్ లో చెప్పడం కష్టం ఏంటంటే అది ఒక హృదయం యొక్క ఎంత ధారాళంగా చూపెడుతుంది. Who else? Widow with those two mites. రెండు కానుకలు దానం చేసినట్టు ఒక స్త్రీ, ఒక విధవరాలు ఉంది అక్కడ. I mean the cost of those 2 mites may be very less. కాబట్టి ఆ రెండు నాణ్యాల యొక్క విలువ తక్కువగానే ఉండొచ్చు. But the value in the sight of God was very high. కానీ దేవునికి దృష్టిలో అవి చాలా విలువైనగా చూపబడ్డాయి. Generous woman. ఎందుకంటే ఆ ధారాళమైనటువంటి మనసు ఆమెకు ఉన్నది కాబట్టి. Who else? ఎవరున్నారు ఆ విధంగా? Woman. స్త్రీ కావాలా? Widow with 2 mites. Samaritan woman. Yeah, that she did not just hold back the see that the generous heart she wants to share. సమరయ స్త్రీ కూడా ఆ సువార్త తన పట్టికి ఉంచుకోకుండా తన గ్రామ మొత్తానికి వెళ్ళాలనుకుందాం. Who else? That Rahab. Yeah. Dorcas was a generous woman. Dorcas కూడా అటువంటి స్త్రీయే. Yes. Who? A servant of Naaman. Correct. Powerful thing. She did not hold back. నామాన్ యొక్క సేవకురాలు. I mean, what she could, she gave. ఆమె ఏమి చేయగలిగిందో అదే ఆమె ఇచ్చింది. I'll tell you another very, very generous woman. ఇంకొక అటువంటి ధారాళమైన ఒక స్త్రీ గురించి చెప్తాను. Her name is Rebecca. రెబెకా ఆమె పేరు. Eliezer asked water for himself. కాబట్టి ఎలియాజరు అడుగుతాడు, మరి తనకి నీరు ఇమ్మని అడుగుతాడు. She saw the need even of the camels. కాబట్టి ఆమె చూసినప్పుడు మరి ఆ ఒంటెలకు కూడా నీరు కావాలని గుర్తించింది. And said that why I will draw water even for your camels. కాబట్టి మీకు మాత్రమే ఎందుకు, నేను నీకుండే ఆ ఒంటెలకు కూడా నిలుస్తానని చెప్పింది. Do you realize that was one point because of which she was selected to be in the lineage of our Lord Jesus Christ and daughter-in-law of Abraham. కాబట్టి ఆ ఒక్క సందర్భాన్ని బట్టి ఆ మాటను బట్టి ఆమె అబ్రహాము కొడలుగా మారిన విధంగా యేసు యొక్క జన్మ వృత్తాంతంలో ఒక భాగాన్ని సంపాదించుకుంది. Generosity, my brothers and ఎందుకంటే sisters. అటువంటి ఆ ధారాళమైనటువంటి I'm telling you, you and me must become generous and not misers. కాబట్టి మనము నీవు నేను ఆ విధంగా ధారాళంగా ఇచ్చేవారంగా ఉండాలి తప్ప ఆ విధంగా పిసినారిలాగా మనం ఉండకూడదు. See, generosity is it's something, it just doesn't happen. I mean, it doesn't happen just like that. కాబట్టి ధారాళంగా ఇవ్వడం అనేది అది మామూలుగా జరిగే విషయం కాదు. First of all, you realize that God has been generous to you. మొట్టమొదటిగా నీవు గ్రహించాల్సిన దేవుడు నీ విషయంలో కూడా అటువంటి ధారాళమైన మనసు కలిగి ఉండడం నమ్మాలి. And the generosity begins to flow. ఆ తర్వాత ఆ ధారాళమైన ఆ విధంగా నీలో నుంచి బయటికి వస్తూ Jeremiah 2:13 tells about the sin of nation of Israel. కాబట్టి మరి ఇర్మియా 2:13లో ఇశ్రాయేలు వారు చేసిన పాపాల గురించి రాయబడింది. My people have committed 2 sins, God says. రెండు రకాల పాపాలు నా ప్రజలు చేశారు. Number 1, మొట్టమొదటిగా they have rejected me, the fountain of living waters. కాబట్టి ఆ జీవజలంలో ఓటే నన్ను వారు తృణీకరించారు. And second thing is, రెండోది ఏం చేశారంటే they have dug for themselves cisterns, broken cisterns which cannot hold any water. కాబట్టి ఆ నీరు పట్టుకోనటువంటి ఆ పగిలిపోయినటువంటి పాత్రలు వారి కోసం వారు తవ్వుకున్నారు. That means they are only taking in and not generous to pour out what they have taken in. కాబట్టి వారు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప వారిలోకి వచ్చింది బయటికి ఇవ్వడానికి వారు సిద్ధంగా లేరు. See, the Bible talks about the unforgiving servant. Do you remember that? కాబట్టి దేవుని యొక్క వాక్యం కూడా ఆ విధంగా క్షమించలేనటువంటి ఒక వ్యక్తి గురించి రాయబడింది కదా. See, God
I mean, the king abundantly forgave that man. కాబట్టి ఒక రాజు ఆ దేవుడు ఆయన సంపూర్ణంగా క్షమించేశాడు. But this miser could not forgive his fellow servant for a small thing. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ఒక సేవకుడికి చిన్న విషయంలో ఆయన క్షమించలేకపోయాడు. And Bible tells that the forgiveness he received was cancelled. కాబట్టి ఏ క్షమాపణ ఆయన పొందుకున్నాడో అది ఆయన నుంచి తీసివేయబడిందని చెప్పి వాక్యం చెప్తుంది. What that simply means is the generosity which he did not allow to flow deprived him from experiencing God's generosity. కాబట్టి ఎప్పుడైతే ఆయన తన ధారాళత్వాన్ని తన ద్వారా ప్రవహించలేకుండా ఆపేశాడో అప్పుడు ఆయన దేవుడి నుంచి పొందాల్సిన ధారాళత్వం కూడా ఆయన పోగొట్టుకున్నాడు. A generous man will always be thinking generous plans. కాబట్టి ఆ విధంగా ఆ ధారాళమైన మనసుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా అటువంటి ఆలోచనలతోనే ఆయన ముందుకు వెళ్తాడు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, see in Proverbs 22:9, మరి 22:9 మనకు సామెతలో he who has a generous eye will be blessed, for he gives of his bread to the poor. కాబట్టి దయా దృష్టి కలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. See, a generous man has generous eyes means he will always look through that lens of generosity. కాబట్టి ఆ ధారాళమైన వ్యక్తి అంటే ఆయన ఉన్నటువంటి ఆ యొక్క దయా గుణముతో ఆ దృష్టితో అందరిని ఆయన చూస్తూ ఉంటాడు. What can I do for him? What can I do for her? How can I be of help? How can I be of any kind of assistance to anybody? కాబట్టి ఈయనకేం సాయం చేయొచ్చు, ఆయనకేం సాయం చేయొచ్చు, ఎవరికి ఏ విధంగా సాయం చేయని చెప్పి ఆ అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. I'm not here to tell you give and it shall be given unto you. కాబట్టి ఏదో మీరు ఇవ్వండి మీకు ఇవ్వబడుతుందని చెప్పడం కోసం ఇక్కడ లేరు. Because many people give so that it will be given to them. ఎందుకంటే చాలా మంది ఎందుకు ఇస్తారంటే తిరిగి పొందుకోవడానికే ఇస్తారు. Or some people want to show generosity that they may be blessed. కాబట్టి లేకపోతే కొంతమంది ఆయన తమ దయాళత్వాన్ని చూపెట్టుకోవడానికి ఇష్టపడి చేస్తూ ఉంటారు. See, we are not doing it that we may be blessed. కాబట్టి ఏదో దీవెనలు కావాలి కాబట్టి మనం ఆ విధంగా చేయడం లేదు. A generous man can't help but do it because that's the nature. కాబట్టి ఒక దయగల వాడు ఎలా ఉంటాడు అంటే ఆయన స్వభావంలో ఉంది కాబట్టి తన స్వభావాన్ని బట్టి ఆ పని ఆయన చేస్తాడు. It will automatically happen, but you don't show generosity with any intention in your mind. కాబట్టి అది దానికదే జరిగే కార్యక్రమం నీ జీవితంలో ఉంటుంది కాబట్టి ఏదో చేయాలి కాబట్టి నువ్వు చేస్తావన్నట్టుగా అటువంటి ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళవు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, once you understand how God wonderfully is generous to you, కాబట్టి ఒకసారి నీ విషయానికి అర్థమైనట్టుగా దేవుడు ఎంతగా నీ విషయంలో ఔదార్యాన్ని కలిగి ఉన్నాడని you will not stop being generous anytime. కాబట్టి నీవు ఆ విధంగా ఇతరుల విషయంలో దయగలి ఉండే విషయంలో మాత్రము నువ్వు ఆగకుండా ముందుకు వెళ్తావు. You know what David did once? కాబట్టి ఒక రోజున దావీదు చేసినట్టు తెలుసా మీకు? He told people that we were going to build a temple for God. కాబట్టి దేవుని కోసం ఒక మందిరాన్ని మనం కట్టాలనుకుంటున్నామని చెప్తాడు. So let us prepare for that. దానికోసం మనం సిద్ధపడదాం. So he said, I am giving this, and he gave a huge amount for the temple. అంటే ఇది నా వైపు నుంచి ఇస్తానని చెప్పి చాలా పెద్ద మొత్తాన్ని ఆలయం కోసం ఆయన ఇస్తాడు. And then the people they tell him, ఆ కొన్ని ప్రజలు ఆయన చెప్పిన మాట ఏంటంటే we will also give. మేము కూడా ఇస్తామంటారు వాళ్ళు. So they all give. మనందరూ కలిసి ఇస్తారు. They give generously. చాలా ధారాళంగా వారు ఇస్తారు. And then this is what he says. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే First Chronicles chapter 29 verse 14. మరి మొదటి దినవృత్తాంతాలు 29:14. But who am I and who are my people that we should be able to give as generously as this? Everything comes from you, and we have given you only what comes from your hand. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మా గుండెకు నేను ఎంత మాత్రం వాడను, నా జన్నంత మాత్రం వారు సమస్తము నీ వల్లే కలిగి కదా, నీ స్వసంపాద్యంలోనే మేము కొంత నీకు ఇచ్చి ఉన్నాం. See, he realized that everything has come from God. కాబట్టి ఆయన అనుకున్నాడంటే సమస్త కూడా దేవుడి నుంచి నాకు వచ్చింది. That Telugu saying everybody knows. తెలుగులో ఈ మాట చెప్తుంటారు కదా, Attagaru somu. అత్తగారు. Here I will tell you, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే whatever you have does not belong to you. నీకు ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో అది నీది కాదు. Amen? Or not amen? Whatever you have in your pocket is not yours. ఏదైతే నీ పాకెట్ లో జోబులో ఉందో అది నీది కాదు. It belongs to God. అది దేవునికి చెందినదిగా ఉంటుంది. So tell me, do you lose anything by giving what is not yours? నీది కానిది ఇవ్వడం వల్ల నువ్వేం నష్టపోతావు? నువ్వేం నష్టపోతావు? नहीं है? show me or wallet.
I love you so much, my wife. Take this gift. Take. Don't worry. She should not open. You know, I gave what is his. కాబట్టి నేను ఏమి ఇచ్చాను ఇప్పుడు నాది కాదు, వేరే వాళ్ళకి తీసుకుని ఇచ్చాను. Do I lose anything? నేనేమైనా నష్టపోతాను ఇప్పుడు? When I realize that everything I have in my pocket, in my bank, in my house belongs to God. ఎప్పుడైతే నేను ఈ విధంగా తెలుసుకుంటాను, నా జోబులో ఉన్నది కావచ్చు, బ్యాంక్ లో ఉన్నది కావచ్చు, అదంతా కూడా దేవుడిది అన్నాను. I will tell you one truth, my brothers and ఒక sisters. సత్యాన్ని నేను మీకు చెప్తున్నాను సహోదరి Never సహోదరులారా. forget this. ఈ మాట ఎప్పుడు మీరు మర్చిపోకండి. What you have is better than what you deserve. కాబట్టి నువ్వేదైతే కలిగి ఉన్నావో, What you have is better than what you deserve. కాబట్టి నువ్వు ఏదైతే పొందడానికి అర్హత కలిగిన దానికన్నా నువ్వు కలిగినది గొప్పదిగా ఉంటుంది. Remember this. ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. Many times people complain saying, I am not getting what I deserve, but actually you have got better than what you deserve because that's what grace is. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే నేను ఏదైతే పొందడానికి అంత అర్హత ఉందో అది నాకు రావడం లేదో అనుకుంటుంటాం, కానీ అది నిజం కాదు. నువ్వైతే పొంది ఉన్నావో అది నీకు గొప్పదిగా ఉంటుంది. Hallelujah. That is God's grace, God's generosity in our life. అది దేవుని యొక్క కృప, లేదా దేవుని యొక్క ధారాళత్వము మన యొక్క జీవితంలో. So you pour that same generosity in the lives of the people all around you. కాబట్టి నీ చుట్టూ ఉన్న వారందరిలో అటువంటి ధారాళత్వంతో నువ్వు పనిచేస్తూ ఉంటావు. You know, we should be in every area, we should be generous. కానీ ప్రతి విషయంలో కూడా అటువంటి ధారాళమైన మనసు మనకు ఉండాలి. And I was telling you about this Shunammite woman. కానీ సునేమి రాజు గురించి నేను మీకు చెప్తూ వచ్చాను. She was not thinking about what she lacked. ఆమె ఉన్నటువంటి కొరత గురించి ఆమె ఆలోచించడం లేదు. She was only thinking about what is overflowing in her life. ఆమె జీవితంలో ఏదైతే సమృద్ధి కలిగి ఉందో ఆ సమృద్ధి గురించి ఆమె ఆలోచిస్తుంది. And what was overflowing in her life, she was pouring in the life of the need of the man of God. She recognized. కాబట్టి ఆమె గిన్నె నిండి పొర్లుతున్నది కాబట్టి దానిలో నుంచి ఒక దేవజనుడికి ఒక అవసరం ఉన్నప్పుడు అది ఆమె తీరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, a generous man will not be thinking about his lack, but will be thinking about what can I do out of what I have. కాబట్టి ఔదార్యమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే తనకుండే కొరత నేను చూసుకోవడం, కానీ నాకు ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని నేను వేరే వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయగలుగుతానని ఆలోచిస్తాను. Hallelujah. I always remember this testimony I heard in America. అమెరికాలో ఈ సాక్ష్యం నేను విన్నాను, ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. This one particular woman, she was touched by God. ఒక స్త్రీ మరి దేవుడు ఆమెను తాకాడు. Yeah, if I'm not wrong, she was a woman from Turkey. టర్కీ అనే ప్రాంతం చెందిన స్త్రీ అని అనుకుంటున్నాను నేను. And she was really transformed. కాబట్టి ఆ వాక్యం ద్వారా పూర్తిగా మార్చబడింది. So she went to the pastor. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. He said, I want to do something for the church. కాబట్టి నేను సంఘం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. I can't preach. నేను ప్రసంగం చేయలేను. I can't sing. నేను పాటలు పాడలేను. I don't have money to give. నాకు ఇవ్వడం డబ్బులు కూడా లేవు. I don't have any talents to give. నాకు తలాంతు కూడా ఏమీ లేవు ఇవ్వడానికి. But one thing I have. నాకు ఒక్కటి ఉంది, అది నేను చేయగలుగుతాను. I can clean toilets very well. బాగా నేను టాయిలెట్స్, బాత్రూమ్లు అవి క్లీన్ చేయగలుగుతాను. Can I clean the toilets in the church? సంఘంలో ఉండే ఆ బాత్రూమ్ చేతి టాయిలెట్స్ నేను శుభ్రం చేసే అవకాశం నాకు ఇస్తారా? I'm telling you, my brothers and sisters. సహోదరి మాట మీకు చెప్తూ ఉన్నాను. I really don't know how clean she would clean the toilets. నాకైతే తెలియదు నిజంగా ఎంత శుభ్రంగా చేసేదో ఆమె. But that attitude, I can do this and I am ready. I am making it available without restriction is what is generosity. ఆమెకుండే స్వభావం ఏంటంటే ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను కాబట్టి నేను చేస్తానని చెప్పి తన ఔదార్యం చూపెట్టింది. అది చాలా ముఖ్యమైన విషయం. Instead of thinking what you lack, start thinking what you have. కాబట్టి నీకు ఏమి లేదో అన్న దాని గురించి నువ్వు ఆలోచించడం మానేసేసి నీకు ఏమి ఉన్నదో దాని గురించి నువ్వు ఆలోచించు. Nobody should think I have nothing. ఎవరు కూడా నాకు ఏమీ లేదు అనుకోవడానికి అవకాశం లేదు. Come on, you may have no money, you may have full time. కాబట్టి నీకు డబ్బులు ఏమీ లేకపోవచ్చు, కానీ సమయం అంతా ఉండొచ్చు. What are you doing about that overflowing time? కాబట్టి ఆ విధంగా మరి ఎక్కువగా ఉన్నటువంటి ఆ సమయాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? I mean, there are people who don't have time. మరి సమయం లేని వారు చాలా మంది ఉన్నారు. I mean, every time I think about Chaitanya and Madhuri, they are so much occupied in their work, there is no free time left. Am I right? కాబట్టి మరి మాధురి చంద్రుడు ఆలోచన చాలా సమయం, చాలా ఒత్తిడి ఉంటుంది వారి దగ్గర. కొన్నిసార్లు మరి ఒక విరామం అంటూ ఒక ఫ్రీ టైం అంటూ వారికి ఉండదు. But there are people who have time.
కానీ కొంతమంది ఉన్నారు వారికి సమయం ఉన్నది. You may not be able to give money, you may be able to give your time. కానీ నువ్వు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కానీ నువ్వు సమయం ఇవ్వగలుగుతావు. You know, your time can be utilized in many ways. కాబట్టి నీ సమయాన్ని ఇంకా అనేక విధాలుగా నువ్వు వాడుకోవచ్చు. You see, for example, if you know there is someone who is sick, కాబట్టి ఒక వ్యక్తికి ఎవరికైనా అనారోగ్యం ఉందనుకోండి, just going to that person, talking few things to that person, encouraging that person, you are generously giving your time for the sake of that person who can't return anything to you. కాబట్టి ఆ వ్యక్తి బాధల దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చుని ఆయన మాట్లాడి నాలుగు మాటలు చెప్పి ఆయన కోసం ప్రార్థించే వ్యక్తికి నీకుంటే సమయాన్ని నువ్వు ధారాళంగా ఇస్తున్నావు. ఆ వ్యక్తి తిరిగి నీకు ఏమి ఇవ్వలేకపోయినా కూడా It's an attitude, my brothers and ఇది sisters. ఒక విధమైన నీ యొక్క స్వభావంగా ఇది ఉండాలి. You know, the other day we had a women's meeting in El Shaddai, ఎల్షడాయిలో మరి మొన్నటి దినమున ఒక స్త్రీల కూటమి జరిగింది. and we were on our way back to drop one lady, Upendramma. పెద్దమ్మ ఒక ఆమెని మేము మరి డ్రాప్ చేస్తున్నాం వెనక్కి వస్తుండగా. All of them were very excited because it was a powerful meeting. చాలా మంచి శక్తివంతమైన మీటింగ్ కాబట్టి అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ రోజున. So once we reached there, she said, please wait, please wait. అక్కడికి వెళ్ళి కానీ ఆ మండలికి వచ్చి ఆగండి అని చెప్పి She ran inside the house, brought this adrak lasan, this ginger garlic paste, and gave. కాబట్టి ఆమె అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇదంతా తీసుకొచ్చి మా చేతికి ఇచ్చింది. I'm telling you, it's not an ordinary thing. It is the generosity of heart. కాబట్టి అది మామూలు విషయం కాదండి, అది ఆమె హృదయంలో ఉన్నటువంటి ఔదార్యంగా మనం చూస్తున్నాం. It can be. See, I'm not telling that you are not generous. కాబట్టి మీరు ధారాళమైన మనసు మీకు లేదని నేను చెప్పడం లేదు. I have experienced the generosity of all of you. మీ అందరి దగ్గర నుంచి ఆ ఔదార్యాన్ని నేను అనుభవించిన వాడిగా ఉన్నాను. But what I'm talking to you is going a little beyond what we have been doing. కాబట్టి మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని దాటి ఇంకా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. You know, I mean, 2 weeks back, Mahinder shared something in our midst. 2 వారాల క్రితం మహేంద్ర కొన్ని మాటలు మన మధ్యలో చెప్పాడు. I have been praying about it. దాని గురించి నేను కూడా ప్రార్థన చేస్తూ వచ్చాను. I have been meditating and looking to the Lord about it. దాని గురించి నేను ధ్యానిస్తూ దేవుని వైపు చూశాను. I was sharing with one of my friends. నా స్నేహితుడు ఒక స్నేహితుడు ఈ మాటలు నేను చెప్పాను. He is thousands and thousands of kilometers away from ఆయన here. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. I mean, all of you know Rajesh. రాజేష్ మీ అందరికీ తెలుసు కదా. I was talking to Rajesh. ఆయన నేను మాట్లాడుతూ ఉన్నా. He said, Anna, I'm so surprised. Same thing is going on even in our church. మరి నానే చాలా ఆశ్చర్యంగా ఉంది, వాడికి మా సంఘంలో కూడా ఇదే ఇప్పుడు జరుగుతుంది. I shared with another person that same thing is going on even in our ఇంకొక church. సంఘంలో వ్యక్తి కూడా మా దగ్గర ఇదే జరుగుతుంది. It's not a coincidence. కాబట్టి ఏదో ఇది అనుకోకుండా జరిగిన విషయం కాదు. It is God's prompting. ఇది దేవుడే ఆ విధంగా మనల్ని నడిపిస్తే మనం చేసిన కార్యం ఇది. We are strong people. మనం చాలా బలమైన వారంగా ఉన్నాం. All of you are strong people. మీరందరూ కూడా చాలా గట్టి వారు, బలమైన వారు మీరు. But I believe God is calling us to go beyond. కాబట్టి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మనము ఇక్కడ ఉన్నదనే కాకుండా కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పి. In the book of James chapter 1 verse 26 and 27 we saw. మరి యాకోబు మొదటి అధ్యాయంలో 26 27 మనం చూస్తాం మాట. If anyone among you thinks he is religious and does not bridle his tongue but deceives his own heart, this one's religion is useless. Pure and undefiled religion before God and the Father is this, to visit the orphans and widows in their trouble and to keep oneself unspotted from the world. ఎవడైనా నోటి కళ్ళ పెట్టుకొనక తన హృదయంలో మోసపరుచుకొనొచ్చు, భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఎదురగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కట్టకుండా తను కాపాడుకుంటే. You know, in the word that is used in Telugu is a very appropriate word. ఒక మంచి సరైనటువంటి పదం తెలుగులో వాడబడింది. In English it says religion. మరి ఇంగ్లీష్ లో రిలీజియన్ ఒక మతంగా చెప్పబడింది. But in Telugu the word used is bhakti, that means devotion. కాబట్టి తెలుగులో మాత్రం భక్తి అనగా దేవుణ్ణి మనం ఆరాధించే విషయంలో ఒక భాగంగా చెప్పబడింది. The part of your true devotion is meeting the need of those in need. కాబట్టి నిజమైన భక్తి నీకు ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి సహాయం చేయడమే నీలో ఉన్న నిజమైన భక్తికి ఒక నిదర్శనం అది. You know what else James has told us? కాబట్టి యాకోబు మనకి ఏం చెప్పాడో తెలుసా ఇక్కడ మీకు? When you see someone naked or hungry, కాబట్టి ఎవరికైనా ఆకలిగా ఉన్నా లేదా వస్త్రాలు లేకుండా ఉన్నా, you can't just say, oh, may you be clothed and may your stomach be filled in Jesus' name and go. యేసు నామములో నీ కడుపు నింపబడును గాక, నీకు యేసు నామములో నీకు బట్టలు వచ్చును గాక అని చెప్పి ప్రార్థన చేసి పంపిస్తే సరిపోదు. When it is in your hands to do that help, you must do. కానీ నీ చేతిలో అవతల వ్యక్తికి సహాయం చేయగలిగిన సామర్థ్యం నీకు ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా సహాయం చేయాలి.
Bible has told us, కాబట్టి దేవుని వాక్యం చెప్పిన మాటలు he who knows to do good and doesn't do it, it's a sin for that person. కాబట్టి మేలు చేయని ఎరిగి మేలు చేయని వాడు అది పాపంగా ఎంచబడుతుందని వాక్యంలో రాయబడింది. My brothers and my sisters, సహోదరి సహోదరులారా, I am calling you today on behalf of our Lord to move forward in that generosity of heart. కానీ ప్రభువుని బట్టి నేను మిమ్మల్ని ఈ రోజు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను. ఆ దేవుడి చెట్టు యొక్క ఔదార్యంలో మీరు ముందుకు రావాలని. You know, the other day I went to gym. నేను మొదటి దినమున జిమ్ కి వెళ్ళినప్పుడు And there was this lady cleaning the gym. మరి ఒక స్త్రీ ఉంది, ఆమె క్లీన్ చేస్తూ ఉంది. I said, "Thank you, Amma." నేను థ్యాంక్ యూ అమ్మా అని చెప్పాను. And then she said, "Enduku." ఎందుకు థ్యాంక్స్ అని అడిగినాను. నేను నువ్వు మంచిగా క్లీన్ చేసావు కాబట్టి థ్యాంక్ యూ. మంచిగా శుభ్రం చేసావు అందుకే నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. మరి she said, "It's my work కదా, so what's wrong?" కాబట్టి అది నా పని కదా, నేను దాంట్లో గొప్ప విషయం ఏమంటే నేను రోజు చేసే I పని. said, "Because you are doing it so well and clean, feel like coming here to this gym and exercise." కాబట్టి నేను చెప్పాను, అమ్మా నువ్వు ఇంత శుభ్రంగా పెడుతున్నావు కాబట్టి నేను ఇక్కడ రావడానికి ఇష్టపడుతున్నాను, ఇక్కడ ఎక్స్చేంజ్ చేయడానికి There ఇష్టపడుతున్నాను. was a full smile on her face. ఆమె ముఖం మొత్తం చాలా సంతోషంగా నిండిపోయింది. See, generosity of words. కాబట్టి ఆ విధంగా నువ్వు మాట్లాడే మాటల్లో కూడా ఔదార్యాన్ని నువ్వు చూపెట్టొచ్చు. Many times people don't like to appreciate because they think if I appreciate, the person will sit on my head. కాబట్టి ఒకరు మెచ్చుకుంటే కొమ్ములు వస్తాయన్న అప్పుడు ఆలోచనతో కొన్నిసార్లు మనం మెచ్చుకోవడానికి ఇష్టపడం. You see, if that person, kind of becomes pride or proud about it, it's a different thing. But our responsibility is to be generous. కాబట్టి ఆ వ్యక్తి కొన్నిసార్లు దాన్ని బట్టి ఆ గర్వం వచ్చే అవకాశం ఉందేమో, కానీ మన బాధ్యత ఏంటంటే మనం ఆ విషయంలో ఔదార్యం కలిగిన వారుగా ఉండాలి. If someone is dressed nicely, appreciate that. ఎవరైనా మంచిగా బట్టలు వేసుకుంటే వారిని మీరు మెచ్చుకోండి. If someone has spoken well, appreciate that. ఎవరైనా మంచిగా మాట్లాడితే వారిని మెచ్చుకోండి. It's generosity of words. ఎందుకంటే మాటల్లో మనం చూపెట్టే అది ధారాళంగా కనబడుతుంది. You know, my brothers and sisters, సహోదరి సహోదరులారా, many people have different needs. చాలా మందికి చాలా రకాల అవసరాలు ఉన్నాయి. Some people probably have a need of someone just putting hand on the shoulder and saying, "Don't worry, God is good." కాబట్టి కొంతమందికి ఎవరైనా వచ్చి వారిని చేయి వేసి మేము చింతపడకు, దేవుడు మంచివాడు అనేటువంటి ఆ ఆదరణ మాట వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. But if you think, "Why should I do that?" నేను ఎందుకు ఆ పని చేయాలి నువ్వు అనుకుంటే, that is becoming miserly in your thinking. అప్పుడు అంటే నీ యొక్క ఆ మనసులో అటువంటి ఆ సంకుచిత స్వభావం నీకు ఉన్నదని అర్థం. There are so many people in this world who need to see our generosity in their lives. మరి ఈ లోపల చాలా మంది ఉన్నారు, మన యొక్క దాతృత్వం అనేది వారి జీవితంలో చూడవలసి ఉన్నది. It's not just about giving money. ఏదో కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు. I want to encourage you sometime to go to this Usmania Hospital or to Gandhi Hospital in the night. కానీ కొన్నిసార్లు రాత్రి కాలంలో మీరు ఆ గాంధీ హాస్పిటల్ కానీ లేదా ఉస్మాన్ హాస్పిటల్ మీరు వెళ్ళండి. You know what you will see? అక్కడ మీరు ఏం చూస్తారో తెలుసా? Not suffering patients. అక్కడ ఉన్నటువంటి వారు అంటే పేషెంట్లు మీరు చూడరు. You will see suffering relatives of a suffering patient. ఎవరైతే ఆ హాస్పిటల్ నుండి బాధపడుతున్న ఆ వ్యక్తి యొక్క బంధువులు బయట ఉంటారు. Many, educated and previously well-to-do people who have spent all their money in the private hospitals and are forced to admit their person in a government hospitals are sitting there in desperation and depression. కాబట్టి చాలా మంది బాగా ఉన్నవాళ్ళైనా ఉండొచ్చు, కానీ ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులని ఖర్చు పెట్టుకొని చివరికి గాంధీ హాస్పిటల్కి వచ్చి అక్కడ అడ్మిట్ చేసి అక్కడ ఉండి చాలా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బాధపడుతూ ఉంటారు. I have seen some of them not having money for their food, sitting there for the treatment of the patient. కాబట్టి తినడానికి కూడా వారికి ఆహారం ఉండదు, డబ్బులు ఉండవు, వారి యొక్క పేషెంట్ యొక్క ఆరోగ్యం కోసం వారు ఉండి చూస్తూ ఉంటారు. If you just sit with them for few minutes and talk to them, they will be comforted. కొన్ని నిమిషాలు ఆ వ్యక్తితో కూర్చొని మాట్లాడితే ఆయనకి ఆదరణ కలుగుతుంది. You don't expect anything from them. వారి నుంచి నువ్వేమి కూడా కోరవు. You think what you can give to them or do for them. కాబట్టి నీవు వారి కోసం ఏం చేయగలుగుతావు, నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు దాని గురించి ఆలోచిస్తావు. My brothers and my sisters, సహోదరి సహోదరులారా, your generosity will transform the lives of people. మరి అనేక మంది జీవితాల్లో నీ యొక్క దాతృత్వం అనేది అది మార్చగలుగుతుంది. Generosity of God has transformed our lives. కాబట్టి దేవుని యొక్క దాతృత్వం అనేది మన జీవితాన్ని మార్చింది. Bible also talks about fasting. కాబట్టి ఉపవాసాల గురించి కూడా దేవుని వాక్యం చెప్తుంది మనకి. But many times for us fasting is just not eating food and spending time in prayer. కాబట్టి చాలా సార్లు ఉపవాసం అంటే భోజనం చేయకుండా ప్రార్థన ఉండడమే ఉపవాసం. But Bible in the book of Isaiah 58
28 talks about a fast beyond foregoing your food. కాబట్టి యెషయాలో మనం గమనిస్తే అక్కడ ఎటువంటి ఉపవాసం గురించి రాయబడింది అంటే కేవలం ఆహారం మాడమే మాత్రం కాదు కానీ దాన్ని దాటి మనం ముందుకు వెళ్ళాలి. Bible says that fasting includes helping those who are in need. కాబట్టి ఎవరికైతే అవసరంలో ఉన్నారో వారికి సహాయం చేయడం కూడా ఆ ఉపవాసంలో భాగమే చెప్తుంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I want to ask you a question. ఒక ప్రశ్న మనం అడుగుతున్నాం. Are you willing to go beyond to be a blessing to somebody? కాబట్టి ఒక వ్యక్తికి ఎవరైనా ఒకరికి సహాయకరంగా దీవెనకరంగా ఉండడానికి నువ్వు సిద్ధపడుతున్నావా, ఇష్టపడుతున్నావా? Yes. మీరు ఎంతమంది ఆ విధంగా ఇష్టపడుతున్నారు? I'll tell you one simple example. ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. In one church, there were many children who could not speak English properly. కాబట్టి ఒక సంఘంలో అయితే మరి చిన్నపిల్లలు చాలా మంది వారికి ఇంగ్లీష్ సరిగా రాదు. I requested Sony. సోని నేను రిక్వెస్ట్ చేశాను. For many weeks, with her own expenditure, she came there and taught them English. కాబట్టి తన సొంత ఖర్చుతో చాలా వారు వచ్చి వారికి ఇంగ్లీష్ నేర్పించింది. See, that is generosity. కాబట్టి దాన్ని మరి దాతృత్వం అంటారు. Probably no money involved in that, అక్కడ పెద్దగా డబ్బు ఏమీ ఖర్చు అయ్యేది, but there is a generous heart involved in that help. కానీ ఆ సహాయంలో ఒక మంచి ధారాళమైనటువంటి మనసు మనకు కనబడుతుంది. Sometimes the question comes, what can you bring to the table? కాబట్టి కొన్నిసార్లు అంటారు ప్రశ్న, నువ్వు ఏమి తీసుకొని వస్తావు అంటారు. You know, many times we are expecting someone to bring and give something to us. అంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి తీసుకొని రారా నా కోసం అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటామా? It's like potluck. మరి పాట్లకు భోజనం చేస్తారు కొన్నిసార్లు. Everyone brings something ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి వారి ఇంట్లో వండుకొని తీసుకొని వస్తారు. and everyone within eats. అందరూ కలిసి ఒక దగ్గర పెట్టుకొని తింటారు. But I think what we must do, everyone brings something and people outside of us eat. కాబట్టి మనందరం అది కలిసి తేవాలి, తెచ్చిన తర్వాత అది మనం కాకుండా వేరే వాళ్ళకి అది ఇవ్వాలి. Hallelujah. Let us as a church be generous and a generous blessing to the community around us. కాబట్టి మనం ఒక సంఘముగా ఆ దాతృత్వం కలిగి ఉండాలి. మన చుట్టూ ఉండే సమాజానికి మన దాతృత్వం అనేది ముందుకు వెళ్ళాలి. I'm not talking about the blessings that will come when you do that. ఆ విధంగా ఈ చేస్తే మీకు వచ్చే దీవెనల గురించి నేను మాట్లాడడం లేదు. Because that should not be our motivation. ఆ మాట మనసులో ఉంచుకొని మనం పని చేయకూడదు. What he has to do, he will do. ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేస్తాడు. Because God is not a debtor of anyone. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి కూడా రుణపడి ఉంటాడు. He will always bring in our lives far more than we can ever give. కాబట్టి మనం ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగానే దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. What God is looking for is a generous heart. కానీ దేవుడు ఏం చూస్తాడంటే నాకు ఇచ్చే మనసు, ధారాళంగా ఇచ్చే మనసులో ఉందా లేదా అని చూస్తున్నాడు. You know, I liked one statement of King David. దావీదు మహారాజు చెప్పినటువంటి ఒక మాట నాకు బాగా నచ్చిన మాట. Though in Telugu it is a little different. మన తెలుగులో కొంచెం వేరుగా ఉంది. But let me read in English. ఇంగ్లీష్లో చదువుతాను. Psalms 51:12. కీర్తనలు 51. Restore to me the joy of your salvation. Uphold me by your generous spirit. 51. ఈ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. See, Bible here talks about generous spirit. కాబట్టి అక్కడ రాయబడిన మాట అంటే అటువంటి ఔదార్యమైనటువంటి మనసు అని చెప్తుంది. You know, that means the character of God's spirit is generous. అనగా దేవుని యొక్క మనసు యొక్క లక్షణం ఏంటి అంటే అది ధారాళంగా ఇచ్చే మనసు ఆయనకు ఉంది. I have noticed one thing about myself. నా గురించి ఏంటి ఒక విషయాన్ని గమనించాను. Whenever I am, moving with God, మరి ఎప్పుడైతే నేను ఆ విధంగా దేవునితో కలిసి ఆ విధంగా ముందుకు వెళ్తుంటానో my heart will always be thinking, what can I do for others? The generous thoughts will begin to కాబట్టి flow. అటువంటి ధారాళమైన ఆలోచనకు వస్తుంటే నేను వేరే వాళ్ళకి ఏ సహాయం చేయగలుగుతానా అని. The moment I notice that I am becoming miserly in my heart and my thinking, కానీ ఎప్పుడైతే నేను ఆ విధంగా నా మనసు కొంచెం నా మనసులో నా ఆలోచనలో ఆ సంకుచిత స్వభావం వచ్చిందని గ్రహిస్తాను, I realize that there is something I need to set right in my life. కాబట్టి అప్పుడు నాకు అనిపిస్తుంది ఏదో నా జీవితంలో నేను సరి చేసుకోవాల్సి ఉన్నది అని. My brothers and sisters, సహోదరి సహోదరులారా, we will move ahead to manifest the generosity God has poured in us
in the lives of the people around కాబట్టి us. ఏ దాతృత్వాన్ని దేవుడు మనలో కుమ్మరించాడో అటువంటి దాతృత్వాన్ని మన ఇతరుల విషయంలో ఇచ్చేవారుగా ఉండాలి. We have thought of few things. కొన్ని విషయాలు మేము ఆలోచించాము. I think Mahendra will come and share with you. ఆ విషయాలు మహేంద్ర గారు చెప్తారు మనకి. But let me tell you, my brothers and కానీ ఒక sisters, మాట నేను మీకు చెప్తున్నాను సహోదరి this is సహోదరులారా. an opportunity God has given to us to move forward. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశం ఇది ఈ విషయంలో ముందుకు వెళ్ళడానికి. Let us be generous in our thinking. కాబట్టి మన ఆలోచనలో కూడా ఆ విధంగా మనం ధారాళమైన మనసు కలిగి ఉందాం. Let us be generous in our words. మన మాటల్లో కూడా మనం అటువంటి దాతృత్వాన్ని కలిగి ఉందాం. And let us be generous in our actions. మనం చేసే క్రియల్లో కూడా అటువంటి దాతృత్వమైన మనసు కలిగి ఉందాం. Remember Isaiah 32:8. మరి యెషయా 32:8 మీరు జ్ఞాపకం ఉంచుకోండి. A generous man devises generous things, and by generosity he will stand. అక్కడ రాబడిన మాట గనులు ఘనకార్యం కల్పించువారు ఘనకార్యాలను బట్టి నిలుచుదురు. Remember, the Shunammite woman attracted the attention of a man of God because of her generosity. ఆ ఒకటే ధారాళమైన మనస్సును బట్టి ఒక దైవజనుడి యొక్క ఆ మనస్సుని ఆమె తన వైపు తీసుకురాగలిగింది. Angels came to Cornelius, the reason was his generosity. కాబట్టి కొర్నేలియస్ దగ్గరికి దూతలు ఎందుకు వచ్చారంటే ఆయనకుంటే ఆ యొక్క దాతృత్వమైన మనసును బట్టి. Jesus appreciated the widow with 2 mites because of her generosity. ఆ విధవరాలు 2 నాణ్యాలను బట్టి దేవుడు ఆమెను మెచ్చుకున్న కారణం ఏంటంటే ఆమెను బట్టి ఆ ధారాళమైన మనసును బట్టి. Jesus told Zacchaeus, today the salvation has come to your house was because of his generosity. ఈ రోజు రక్షణ మీ ఇంటికి వచ్చిందని జక్కయ్య ఎందుకు చెప్పాడంటే ఆయన చూపెట్టినటువంటి ఆ ధారాళమైన మనసును బట్టి. Rebecca became the daughter-in-law of great Abraham because of her generosity. రెబెకా కూడా అబ్రహాము యొక్క మరి కోడలుగా ఎందుకు మార్చబడిందంటే ఆమె చూపెట్టినటువంటి ఆ ధారాళమైన మనసును బట్టి. These are all godly people. వీళ్ళందరూ కూడా మరి దేవునికి భయభక్తి కలిగిన వారే. And therefore they manifested the character of generosity. కాబట్టి దాన్ని బట్టి వారు ఆ యొక్క ఆ ధారాళమైనటువంటి మనస్సుని లక్షణాన్ని వారు చూపెట్టగలిగారు. Let me tell you something else, but ఇంకొక మాట కూడా నేను చెప్తాను. suppose I come to your house ఒకవేళ నేను ఇంటికి వచ్చాను అనుకోండి, and you want to cook chicken curry, మీరు నాకు చికెన్ కర్రీ చేయాలనుకోండి, and then you are feeling very generous. మీరు చాలా అంటే ఆ ధారాళంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. And in that generosity, if you put chili powder in that curry generously, కాబట్టి బాగా కారం ధారాళంగా వేశారు అనుకోండి, ధారాళమైన మనసుతో, or if you put salt generously, లేకపోతే సాల్ట్ ఉప్పుగా బాగా వేశారు అనుకోండి, ఎక్కువగా, you know, I mean, some people say, I want to be generous with my anger. ఇక్కడ కొందరు నేను నా కోపంలో విషయంలో కొంచెం ధారాళంగా ఉంటాను. I want to show my anger generously. కాబట్టి ధారాళంగా నా కోపాన్ని చూపెడతాను. Or, you know, some people, their mouth brings forth unwanted words, right? కాబట్టి మరి ఏ పదాలు అయితే అనవసరం అటువంటి పదాలు కొన్ని దాని వస్తూ ఉంటాయి. You don't try to be generous in that. అటువంటి వాటిలో మనం ధారాళంగా ఉండకూడదు. I'm talking about generosity from godly perspective only. కాబట్టి దేవుని వైపు దేవుని సందర్భం విషయాల్లో ఏ విధంగా మనం ఉండాలని మాట్లాడుతున్నాను. My brothers and sisters, సహోదరి సహోదరులారా, our God is generous. మన దేవుడు దాతృత్వం కలిగిన దేవుడిగా ఉంటాడు. Let us surrender ourselves to God to be generous as our God is. మన దేవుడు ఎటువంటి దాతృత్వమైన మనసు కలిగిన ఆ విధంగా మనం కూడా ఉన్నట్లుగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. I want to ask you a question, ప్రశ్న మనం అడగాలి, and I want you to answer this together. అందరూ కలిసి ఈ ప్రశ్నకి మీరు సమాధానం ఇవ్వండి. You know the answer, మీకు జవాబు తెలుసు, but I'll tell you the question. ప్రశ్న మాత్రమే చెప్తాను. What is that one important character of God we learn today? మరి దేవుని యొక్క స్వభావంలో ఆ లక్షణాలు ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఒకటి మనం నేర్చుకున్నది ఏంటది? Can you say loudly, please? జనరాసిటీ అని. Generosity. జనరాసిటీ Hallelujah. అన్నమాట. Put your hand on your heart and let's pray. ఆ విధంగా నీ హృదయం మీద నీ చేయి పెట్టుకుని ప్రార్థన చేద్దాం. Thank you, Lord, for you are a generous God. తండ్రి, మరి మీ యొక్క దాతృత్వాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. Help us to manifest that generosity through our lives. మా జీవితాల ద్వారా తండ్రి అటువంటి ఔదార్యాన్ని చూపెట్టే విధంగా మాకు సహాయం చేయండి. Forgive us wherever we have been miserly. మరి మమ్మల్ని క్షమించండి, చాలాసార్లు మేము ఆ విధంగా ఆ చేయి చాచుకుంటే పిసినార్థంగా ఉండిపోయాం. Lord, what we have received from you, help us to release with a generous heart. మీ నుంచి పొందుకున్నవి ప్రభువా తిరిగి మేము బయటికి విడుదల చేయడానికి అటువంటి ధారాళమైన మనసు మాకు ఇవ్వండి. That we as individuals and as a church will become a blessing to countless people.
కాబట్టి మరి వ్యక్తిగతంగా అదే సంఘంగా ప్రభు అనేకులకు మేము దీవెనకరంగా మారినట్టుగా సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.